హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. చాలా ఇబ్బందిగా ఉంది నాకు, ఎందుకంటే బెటర్ చేయలేకపోతున్నానంటే ఆయన అన్నారు, నువ్వు ఎవరు చెప్తున్నావయ్యా, ద గ్రేట్ రామారావు గారికి చెప్తున్నావు, ఎన్టీఆర్ గారికి ఆయన ఆశీస్సులతో నువ్వు ఇది చేస్తున్నావు, ఎంతమందికి దొరుకుతుంది ఈ అవకాశం కష్టపడన్నారు. అనగానే మళ్ళీ రెట్టించిన ఉత్సాహంతో మా ఇన్ఛార్జ్ ప్రసాద్ గారు మేము మళ్ళీ కలిసి అప్పుడు రత్నం గారు మాట్లాడారు దానికి పాత పిక్చర్స్ అన్నిటి కూడా సింక్ చేసామన్నమాట. అట్లాగే ఆయన రామారావు గారు ఉన్నప్పుడే డూప్ గా చేసేవారు మా వీరమాచిన ప్రసాద్ గారు. గజ దొంగ ఈ సినిమాలన్నీ ఆయన్నే డూప్ గా, కొండవీటి సింహం ఇవన్నీ అంటే రామారావు గారు ఇద్దరు సజెషన్ లో ఒకప్పుడు కైకల్ సత్యనారాయణ గారు చేశారు. ఒక రాముడు భీముడులో ఆయన డైరెక్ట్ ఫేస్ కూడా కనపడుతుంది అట్లాగా. అయితే అందులో ఏం మనవడా, ఎలా ఉన్నారు నా తెలుగింటి ఆడపడుచులు తమ్ముళ్ళు, నీకు నా పేరు పెట్టి ఆశీర్వదించాను కదరా, నీకు ఓటమా, నటన నీకున్న వరం, నాట్యం నీలోని రక్తం, నందమూరి బిడ్డడా మజాక, చూపించరా నీ తడాక అన్నది. అది ఫైనల్ వెర్షన్ మీరు చెప్పింది ఫైనల్ అంటే 24-25 సార్లు అయిన తర్వాత ఇది ఫైనల్ వర్షన్. ఈ సినిమాలో ఇదే ఉంటుంది. తర్వాత నేను చిన్నప్పుడు మీరు అన్నట్టు దానవీర శూరకర్ణలో హితుడా ఆగాగు ఆచార్యదేవ ఏమంటివేమంటివి, జాతి నెపంబున సూతసుతునకిటు నిలువ అర్హత లేదందువా. ఎంత మాట, ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్షే గాని క్షత్రియ పరీక్ష కాదు కాకూడదు కుల పరీక్షయే అందువా. నీ తండ్రి భరద్వాజుని జననం ఎట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది, మట్టి కుండలో పుట్టితివి అతయ్యా, నీది ఏ కులము. ఇంత ఏలా అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడు అయిన ఈ శాంతనముడు శివ సముద్రధారియగు గంగా గర్భమున జనించలేదా, ఈయనదే కులము. నాతో చెప్పింతురేమయ్యా, మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశయగు ఊర్వశీ పుత్రుడు కాదా, అతడు పంచమజాతి కన్యయగు అరుంధతి యందు శక్తిని, ఆ శక్తి చండాలాంగన యందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడుచు అయిన మత్స్యగంధి యందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాన్రైన మా పినతల్లితో మా తండ్రిని, సందర్భావసారములను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అని వ్యర్థవాదములెందులకు. ఇది ఒకటి రామారావు మీరు గమనించండి, కులము అన్నప్పుడు కులము అని ఆ కో శబ్దం వస్తుంది. కులము అంత ఫ్లోలో కూడా సింగిల్ షాట్ లో అసలు. తర్వాత ఆ ఒత్తులు కూడా ఫోర్స్ లో పడతాయి. అవును, కొన్ని అట్లాగే ప్రతిక్షేపకాలు, సబ్స్టిట్యూషన్స్, స్పీచ్ డిజార్డర్స్ అనుకున్నాం కదా, అందులో సబ్స్టిట్యూషన్స్ ఉంటాయి. అంటే రాను కోగా మీరు చాలా మంది న్యూస్ రీడర్లు వచ్చారో అనడం మీరు గమనించి ఉంటారు. ప్రధానమంత్రి మోడీ గారు ఈరోజు హైదరాబాద్ పర్యటనకు వచ్చారో వెళ్ళారో ఇలాంటివి కూడా మనం కొన్ని ఫ్లోలో వెళ్ళిపోతా ఉంటాయి. ఆ రాను ఒక్కొక్క లెటర్ అలాగా ప్రతిక్షేపకంతో అట్లాగా సందర్భాలు కూడా ఉన్నాయి. తర్వాత ఇప్పుడు మనం మైసభ అప్పుడు మొక్కపాటి నరసింహశాస్త్రి గారు రాసిన అదే ఔరా ఏమి రచన చమకృతి, అది మొదట్లో అదే అందరూ ప్రాక్టీస్ చేసేవారు. ఎప్పుడైతే దానవీర శూరకర్ణ వచ్చిందో అది మర్చిపోయారు. ఇప్పటికీ సాయి కుమారు, రవి, సాయి గారు అబ్బాయి, వీళ్ళు అందరూ కలిస్తే ఈ డైలాగ్ మొత్తం చెప్తారు వాళ్ళు. అవును, ఔరా ఏమి రచన లాగా చేశారు. ప్రకృతి సౌందర్యం అధకరించు పురుషారభముడైన నా మనసుమున సైతము. ఇది అందులో మధ్య వివిధ ఫలభరణత శాఖ శిఖ తరువర విరాజితంబు సమాసుర బిళా పుష్పవల్లి మతల్లిగా సంభాసురంబు భాసుర పుష్పగుచ్చ శ్రవన్ మధుర సాస్వాదనార్థ సంభ్రమ కోమల ఝంకార నినాద ఘనగనా శంకానార్తన క్రీడాభిరామ మయూరవార విస్తృత కలాప రమణీయ కోమల కళాపాలాప మంజుదోహత ధూప ధూమాంకుర సంకీర్ణ నికుంజ పుంజ సుందరంబు. ఆహా ఈ ఆరామ సౌకుమార్యం అత్యంత మనోహరం. దినదినానేక నూతన రామావలోకన రంజిత కౌరవంశవర్ధన మన ప్రమోదావహం బగుని నిష్కుటంబు తక్కురుల కద్రుత దర్శనీయం బగుట నిర్వివాదాంశం కాననే మయసభ అని సామాన్య జనుండు మొదలు రాజకంఠీరవుని పర్యంతమేక గిరవముగా దీనిని గూర్చి వర్ణించుట
అది అవును. అదే, అది అద్భుతంగా అది రాశారు బాగా అసలు మొప్పటి నిజంగా. నరసింహశాస్త్రి గారు. అది నా ఒక డిక్షన్ కి అది ఒక బీజం లాగా వేసిందండి అక్కడ. అది ఒక టెక్స్ట్ అన్నమాట ఫర్ యూ టు డెవలప్ డిక్షన్, కరెక్ట్. వాయిస్, ఫొనెటిక్స్, ఫొనెటిక్స్. ఉచ్చారణ, యా. ఒత్తులు. అట్లాగే రోల్ కాకుండా ఉండాలని అడిగేదనని కడువడిజను అని ఒక జనరల్ గా నేను అడిగేదనని కడువడిజను నడిగినదను మగుడ నుడవడని నడనుడుగున్ వెడవెడ చిడుముడి తడబడ నడుగిడ నడుగిడదు జడిమ నడుగిడు నెడలను. అది అట్లా అడిగేదనని కడువడిజను అని అట్లాగా వెళ్తూ ఉంటే మనకి టంగ్ నాలిక, ట్విస్టర్స్ బాగా yes, ఇదైతే exactly. ఇక్కడ కొన్ని మనకి సరళాలు ఏదైతే స్మూత్ తాళవ్యాలు ఏవైతే ఉన్నాయో కఠిన తాళువులు గ్రిప్ బాగా దొరుకుతాయి. కచ్చట తపాలు బాగా దొరుకుతాయి. Hmm. గజెడ దెబ్బలు సరళమైనటువంటి Yes. స్మూత్ ప్యాలెటల్స్ జారుతాయి. జారినప్పుడు అప్పుడు అందుకోసమే చాలా మంది ఇప్పుడు అడగడం అన్నది అనాలట. నాకు శ్రీనివాస్ తాత గారు ఆయన చాలా పెద్ద పెద్ద సినిమాలు చేశారు మహానుభావుడు. ఆయన శ్రీనివాసరావు గారు తాతగారు అనేవారు. వాళ్ళ మిస్సెస్ ఆవిడ ఉన్నారు ఇప్పటికి దేవదాసులో ఓ దేవదా చిన్నప్పుడు పిల్లలకి పాడిన సింగర్ ఆవిడ. Mhm. అడగటం వెళ్ళటం ఉండటం అనేది లేదు. అడగడం ఉండడం వెళ్ళడం పోవడం. అయితే అడగడం అన్నది జారుతుందని అడగటం అక్కడ ఠాతో దాన్ని పట్టేయచ్చు అనమాట. అట్లాగా గ్రిప్ కోసం అని కూడా దొరుకుతుంది. పట్టు దొరుకుతుంది కాబట్టి కొన్ని అక్షరాలు సబ్స్టిట్యూట్ అయ్యాయి, అలా వచ్చేసాయి. అలా వచ్చేసి. కానీ ఆయన చెప్తారు అట్లా మనం అలా చెప్పకూడదు అని. ఎందుకంటే మనం చెప్పుతున్నది ఒక ప్రామాణికంగా కొంతమంది అనుసరిస్తున్నప్పుడు అసలు నేను ఒక బాగా పేరు వచ్చిన తర్వాత కూడా నేను ఇన్ని తప్పులు చేస్తున్నానా అంటే ఈటీవీ స్కూల్ ఆఫ్ జర్నలిజంలో కానీ లేకపోతే కొత్తగా వచ్చే న్యూస్ రీడర్స్కి కానీ నేను చెప్పిన తీర్థయాత్ర మార్గదర్శి ఈటీవీలో ఇలా ఉండాలని చూపిస్తూ ఉన్న క్రమంలో కూడా ఇన్ని అక్షరాలు నేను తప్పులు చేశానా అని చాలా చాలా బాధపడ్డ సందర్భాలు ఉన్నాయి. అవునా? అవపోసన అనేవాడిని Hmm. ఔపోసన అనాలని చెప్పి, ఔపోసన. తీర్థయాత్ర అనేవాడిని తీర్థయాత్ర అని అసలు ఒత్తు. ఎన్ని అసలు అర్థం అనేవాడు అర్థం అనాలి అని. స్ట్రెస్. అది అసలు ఎంత అంటే భాషకు అసలు ఈ మధ్య నేను ఒక సుందరయ్య కళాభవన్లో ఏఎస్ రావు గారిది ఒక మీటింగ్ జరిగితే అంటే ఆయన డాక్యుమెంటరీ మన బిడిఎల్ సత్యనారాయణ గారు రమ్మంటే వెళ్ళాను. అన్నని చేశారు అది. అక్కడికి వెళ్తే పుట్టుకనీది చావునీది బ్రతుకంతా దేశాన్ని కాళోజీ నారాయణరావు గారు బయటకు వచ్చిన తర్వాత సంస్కృతి పండిట్ వచ్చి పుట్టుక నీది కాదమ్మా పుట్టుక నీది చావు నీది అని నేను అందులో డాక్యుమెంటరీలో చెప్పాను, రాసి ఇచ్చారు చెప్పాను. పుట్టుకకి తేడా ఏముందిలే అని చెప్పా. దానికి ఆ పండితుడు సోదాహరణంగా చందోబద్ధంగా ఒక పెద్ద వివరణ ఇచ్చాడు. నాకు కళ్ళు మనకు తెలియదు భాష ఏ రోజుకు నేర్చుకోలేవని అర్థమైతే అమ్మో ఎన్ని ఉంటాయా ఇందులో అని. అవసరమైనంత మేరకే అక్షరాల్లోనే తప్పులు చేస్తున్నాం. ఇంకా డీప్ ఆఫ్ ద లాంగ్వేజ్ అన్నది ఎవ్వరం పట్టుకోలేము. అందుకనే జంజాల్ గారు జయసుద్ గారికి డబ్బింగ్ చెప్పేటప్పుడు నువ్వు డబ్బాతో ఒత్తులు తెచ్చుకో వచ్చేటప్పుడు ఇంటి నుంచి వచ్చినప్పుడు అనేవారు.